తెలంగాణలో డిన్నర్ పాలిటిక్స్ కలకలం రేపుతున్నాయి. దాంతో అధికార కాంగ్రెస్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. కొద్దిమంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం జరిగిందనే ప్రచారం మొదలవడంతో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు అలర్ట్ అయ్యారట. సమావేశం నిర్వహించిన ఆ ఎమ్మెల్యే ఎజెండా ఏంటి? ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారతాయా? మొదలైన ప్రశ్నలపై లోతుగా చర్చ జరిగిందని సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 9.5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా గత ఏడాది డిసెంబర్లో ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకున్నారు. సాధారణంగా కాంగ్రెస్లో ఉండే గ్రూప్ తగాదాలు రేవంత్ ప్రభుత్వంలో పెద్దగా కనిపించలేదు. ఈసారి అసంతృప్తి రాగాలు తక్కువే అన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటువంటి రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే నిర్వహించిన రహస్య సమావేశం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో కలకలం రేపుతోందట. ఏమిటిది? ఇంతకాలం లేని రహస్య భేటీలు ఇప్పుడెందుకు పుట్టుకొస్తున్నాయనే చర్చ గాంధీ భవన్లో జోరుగా జరుగుతోందట. అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న ప్రకారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఈ సమావేశాన్ని నిర్వహించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు దీనికి ఉన్న ఎజెండా ఏంటి? ఈ సీక్రెట్ మీటింగ్కు హాజరైన ఎమ్మెల్యేలు ఎవరెవరు? వారికున్న డిమాండ్లేంటి అనే దానిపై చర్చ జరుగుతోంది. అసలు సమావేశం ఎంతసేపు జరిగింది? ఎవరిని టార్గెట్ చేస్తూ ఈ సమావేశం నడిచింది అని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఆరా తీస్తున్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే చెప్పిన దాని ప్రకారం ఈ సీక్రెట్ మీటింగ్లో ఆయన కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉన్నారని తెలుస్తోంది. సమావేశం ఎజెండాతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అంటున్నారట. సమావేశంకు హాజరైన ఎమ్మెల్యేలు ఎవరు అని రాష్ట్ర కాంగ్రెస్ ఆరా తీసే పనిలో పడింది. తన నియోజకవర్గానికి నిధులు విడుదల విషయంలో ఒకరిద్దరు మంత్రుల విషయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఈ రహస్య సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారట. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల్లో తిరగలేని పరిస్థితి వస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారని సమాచారం. మొత్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ సమావేశం నిర్వహించారంటూ జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? ఇకపై అనిరుద్ధ్ రెడ్డి విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎటువంటి వైఖరితో ఉంటుంది అనేది వేచి చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారనే వార్తల్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండించారు. ఇది అసత్య ప్రచారమని, పింక్ మీడియా కల్పించి చేస్తున్న ప్రచారమని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆగ్రహించారు. రేవంత్ పై కోపంగా ఉన్నారు అనేది ఫేక్ న్యూస్ అని, ఎవరు అసంతృప్తిలో లేరని, అందరం కూడా ముఖ్యమంత్రి పట్ల మంత్రుల పట్ల విశ్వాసంతో పనిచేస్తున్నామని ఆయన డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు. కొన్ని పింక్ మీడియాకు సంబంధించిన పత్రికలలో ఏదో ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాట ఎగరవేశారని చెప్పేసి కొందరు సంకల్పం గుద్దుకుంటున్నారు. వాస్తవంగా అవన్నీ కూడా ఫేక్ న్యూస్. ఏ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి లేదు. అందరూ కూడా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారి పట్ల, మంత్రుల పట్ల చాలా విశ్వాసంతో, చాలా నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాం. మొత్తం మీద 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రత్యేక డిన్నర్ భేటీ తెలంగాణ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ప్రధానంగా వారు ప్రస్తావిస్తున్న అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ఎలా డీల్ చేస్తారన్నది మున్ముందు వేచి చూడాలి.